అడుగుతా ఉన్నాం. విద్యార్థులకు ఓట్లు లేవనే ఒకే ఒక కారణంతో ఈరోజు మాకు స్కాలర్షిప్లు ఆపుతున్నవా రేవంత్ రెడ్డి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు కావచ్చు, రేపు మా అందరికీ ఓట్లు వచ్చిన తర్వాత నిన్ను తుంగలో దొక్కకుంటే ఏబీవీపీ కార్యకర్తలు మేము కాదని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, చిన్న నిరసన తెలియజేసుకుంటే ఇంతమంది పోలీసులు రావడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో రాచరిక పాలన, దొరల పాలన, గడీల పాలన అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజాపాలన ఉంటుంది, ఎవరైనా నిరసన తెలియజేయని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి విద్యార్థులుగా మేము మా ఆక్రోశము, మా ఆవేదన, వర్షం పడుతున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మా స్కాలర్షిప్లు మాకు కావాలని చెప్పేసి నిరసన తెలియజేయడానికి వస్తే ఇంతమంది పోలీసులను పెట్టి మమ్మల్ని ఆపుతావా? మేమేం అడిగినామయ్యా? కోకాపేటలో ఎకరం భూమి అడిగినామా? లేకపోతే నీ ప్రజాభవన్లో మాకు వాటా అడిగినామా? మాకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అడిగినాం. దానికి నువ్వు ఒప్పుకోకుండా విద్యార్థుల సమస్యలను గాలికి వదిలేసి నెలకు 2-3 సార్లు ఢిల్లీకి పోయే శ్రద్ధ విద్యార్థుల మీద లేనటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డికి. నెలలో 2-3 సార్లు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఢిల్లీకి పోవడం చిత్తశుద్ధి తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణను తీసుకొచ్చినటువంటి విద్యార్థుల పైన లేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉద్యమానికి కేంద్ర బిందున్నటువంటి విశ్వవిద్యాలయము ఈరోజు అరిగోసలు పడుతుంది. కేసీఆర్ గవర్నమెంట్లో విమర్శించండి కదా రేవంత్ రెడ్డి. మేము వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలన్నిటి కూడా పునర్వైభవం తీసుకొస్తాము, పునర్జీవం వస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి మీరు వచ్చిన తర్వాత ఇంకా అధ్వాన స్థితికి ఈరోజు యూనివర్సిటీలు జరిగినాయి. బోధన సిబ్బంది లేక హాస్టళ్లలో పెచ్చులు ఊడిపడి ఈరోజు విద్యార్థుల యొక్క తలలు పగులుతున్నా కూడా కనీసం పట్టించుకున్నటువంటి నాదుడు కడవేయండి రాష్ట్రంలో. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మాకు ఓట్లు లేవని చెప్పి ఒకే ఒక కారణంతో మమ్మల్ని విస్మరిస్తూ ఉన్నావు. రేపు మాకు ఓట్లు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని, బట్టి విక్రమార్కని తెలంగాణ రాష్ట్ర పొలిమేరల వరకు తరిమేటువంటి బాధ్యత మేమందరం తీసుకుంటా ఉంటాం. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మాకు రావాల్సినటువంటి స్కాలర్షిప్లు కానీ, యూనివర్సిటీలు కానీ, మెస్ బిల్లులు కానీ సకాలంలో రావాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి. లేని పక్షంలో నీ అసెంబ్లీ ముట్టడిస్తాం, నీ ప్రజాభవన్ని ముట్టడిస్తాం, ఏదైతే నీ క్యాంప్ హౌస్ని ముట్టడిస్తాం. కేసీఆర్కి ఏకైతే పట్టిందో ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్కి ఎట్లా పంపినామో నిన్ను కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి కొడంగల్ ఫామ్ హౌస్కి పంపే బాధ్యత మేమందరం తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఇక్కడ మనం చూసుకోవచ్చు, గత 5 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులకి ప్రతిసారి మేము వెళ్తున్నాం, ప్రతి దగ్గర మెమోరాండం ఇస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ ఇప్పటివరకు సొల్యూషన్ లేదని ఈరోజు రాస్తారోకో చేస్తే ఒక 10 మంది విద్యార్థుల కోసం ఇంతమంది పోలీసు వాళ్ళని పెట్టిరు. మరియు రాస్తారోకోకి పర్మిషన్ లేదని ఇక్కడ మనం ప్రొటెస్ట్ చేసే హక్కు ఆర్టికల్ 19 మనకి ఇచ్చింది. మనం ప్రశ్నిస్తున్నాం, ఎందుకు మనం ఏమన్నా లేని అడుగుతాం కదా, స్కాలర్షిప్లు మాకు విద్యార్థులకు రావాలని. అరే నువ్వు ఎక్కడో పెడుతున్నావు, ఏమో పైసలు ఖర్చు పెడుతున్నావు, అదే విద్యార్థులకు పెడితే దేశం బాగుపడుతుంది. అది తెలుసుకో రేవంత్ రెడ్డి, ఇప్పుడన్నా ఆలోచించు. మీకు ఒక్కటే అడుగుతున్నాం, ఈరోజు స్కాలర్షిప్లు ఇచ్చి మాట్లాడు. ఆ రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అది అన్నావు కదా, రుణమాఫీ కావాల్సిందే రైతులకి, కానీ అంతకంటే ఎక్కువ రైతు బిడ్డలకి, మనవాళ్ళకి స్కాలర్షిప్ రావాలి. అప్పుడు వాళ్ళ కుటుంబాలు, ఊరులు, దేశం, తెలంగాణ అభివృద్ధి చెందుతుందని చెప్తున్నా. మా అందరిది ఒక్కటే డిమాండ్, ఇంత వర్షంలో కూడా ధర్నా చేయడానికి ఏకైక కారణం ఏంటంటే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే రిలీజ్ కావాలని చెప్పి ఈ ధర్నా చేపట్టడం జరిగింది. మనము చూస్తున్నట్టయితే 5 సంవత్సరాల నుంచి మనము స్కాలర్షిప్ల గురించి ఎన్ని చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేస్తుంది, మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే చేసింది. ఇప్పటికీ మన బతుకులు మారవా? ఇంతే ఉంటాయా? పేద ప్రజలు ఎక్కడైనా చదువుకుంటారు, ఎక్కడైనా వెళ్తారు. అసలు మనం చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్, ఒక అమ్మాయిని తీసుకొని, ఒక అమ్మాయి స్కాలర్షిప్ ఇంకా రాక ఆమె ఎంత బాధపడుకుంటా, అలా అమ్మ ఒక్కతే కష్టం జీతం చేసుకుంటా వాళ్ళ ఇంట్లో ఉంటుంది. సో అమ్మాయికి చదువు ఎట్లా వస్తుంది? ఇది ఎవరైనా ఆలోచిస్తున్నారా? అసలు మనము స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఇంతమంది స్టూడెంట్స్తో మనం ఇక్కడ ఇంత వానలో కూడా ధర్నా అనేది చేయడం జరుగుతుంది.
ఈరోజు మా హక్కుల కోసం ధర్నా చేస్తుంటే అక్రమంగా పోలీసులు